గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, కుబేరా ఛానల్ స్వాగతం. సో మనకు ఫ్రైడే ఎలా ట్రేడ్ అయింది, ఈరోజు ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూద్దాము. నిఫ్టీ వచ్చేసి మనకి 156 పాయింట్స్ అప్తో 21,850 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. అండ్ మనకి సెన్సెక్స్ చూసినట్లయితే 440 పాయింట్స్ అప్తో 72,885 దగ్గర క్లోజ్ అవడం జరిగింది. మేజర్గా ఇక్కడ వచ్చేసి మనకి బ్యాంక్ నిఫ్టీ అండ్ ఫిన్ నిఫ్టీ మనకి నెగిటివ్లో ట్రేడ్ అవడం జరిగింది. ఇది మీరు ఒకసారి గమనించాలి. నెగిటివ్లో ట్రేడ్ అవడం మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, ఫిన్ నిఫ్టీ అండ్ మనకి బ్యాంక్ నిఫ్టీ. అండ్ మనం ఇక్కడ చూసినట్లయితే గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసి ఈ 21,935 దగ్గర మనకి క్లోజ్ అవడం జరిగింది. 21,955 దగ్గర మనకి క్లోజ్ అవడం జరిగింది. సో దగ్గర మనకు వచ్చేసి ఒక 80 పాయింట్స్ మనకి అప్లో ట్రేడ్ అవడం జరుగుతుంది. అండ్ మోర్ ఓవర్ మీరు ఇక్కడ మనకి యూరోప్ మార్కెట్స్ చూసినట్లయితే ఫ్రైడే యూరోప్ మార్కెట్స్ వచ్చేసి ఫ్రైడే యూరోప్ మార్కెట్స్ వచ్చేసి మనము ఇక్కడ చూసినట్లయితే ఎఫ్టిఎస్ ఇంగ్లాండ్ 0.09% నెగిటివ్లో ట్రేడ్ అయితే డాక్స్ క్యాక్ వచ్చేసి పాజిటివ్లో ట్రేడ్ అయింది. సో ఆల్మోస్ట్ కొంచెం న్యూట్రల్ రేంజ్ బౌండ్లోనే మార్కెట్ మనకి ఈరోజు సిగ్నలింగ్ అనేది కనిపిస్తుంది. న్యూట్రల్ రేంజ్ బౌండ్లోనే మార్కెట్ సిగ్నలింగ్ అయితే కనిపిస్తుంది. ఆ రేంజ్ అనేది మనం వన్స్ మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత చూస్తాము. కాకపోతే మనం ఇక్కడ డౌ జోన్స్, S&P, నాస్డాక్ ఫుల్ పాజిటివ్ అప్స్వింగ్లో అయితే ట్రేడ్ అవడం జరిగింది. సో మనకి బిఫోర్ డే అయితే ఏదైతే కరెక్షన్ కనపడిందో మళ్ళీ ఫ్రైడే వచ్చేసి అంటే థర్స్డే మనకి డవ్, S&P, నాస్డాక్ బాగా కరెక్షన్ కనపడింది బికాస్ ఆఫ్ ఫెడ్ మీట్. సో మళ్ళీ సేమ్ వచ్చేసి అది రికవర్ అవడం జరిగింది ఫ్రైడే. సో మనకు వచ్చేసి ఈరోజు మార్కెట్ ఎలా ఉండొచ్చు ఒకసారి చూద్దాము. ఇంకోటి మనం చూసినట్లయితే ఇక్కడ US ఫ్యూచర్స్ మార్కెట్ వచ్చేసి నెగిటివ్లో ట్రేడ్ అవడం ఇక్కడ వచ్చేసి జరుగుతుంది. ప్రస్తుతం వచ్చేసి US ఫ్యూచర్స్ నెగిటివ్లో అయితే ట్రేడింగ్ జరుగుతుంది. అది మీరు ఒకసారి ఇక్కడ చూడండి. ఓకే, సో మనం ఇక్కడ వచ్చేసి మేజర్గా ఏమైతే మనము నిఫ్టీ ఏ లెవెల్స్ మనకి ఇక్కడ హాండర్ అవుతుంది అండ్ బ్యాంక్ నిఫ్టీ ఏ లెవెల్స్ హాండర్ అవుతుంది అనేది చూసి మనం ఈ వీడియోని క్లోజ్ చేద్దాం. ఇంకోటి ఎవ్రీడే మనం 2 స్టాక్స్ అనేది తీసుకొని దాన్ని చార్ట్స్ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేద్దామండి ఈ రోజు నుంచి. సో మనం ఇక్కడ వచ్చేసి నిఫ్టీ లెవెల్స్ చూసినట్లయితే నాకు ఇక్కడ వచ్చేసి 21,850 దగ్గర ట్రేడ్ అవడం జరుగుతుంది. నాకు మేజర్ కరెక్షన్ అనేది కనపడాలంటే మాత్రం నాకు ఈ రేంజ్ అయితే క్రాస్ అవ్వాలండి. 21,820 ఈ రేంజ్ అయితే నాకు క్రాస్ అవ్వాలి. ఇక్కడ వచ్చేసి ఒక రెడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరగాలి. ఈ రేంజ్ కనుక 21,820 కనుక మనకి బ్రేక్ అయితే మాత్రం నాకు 21,660 దాకా నాకు ఇక్కడ ఛాన్సెస్ కనిపిస్తుంది. సో ఫస్ట్ టార్గెట్ వచ్చేసి నాకు వచ్చేసి 21,000 మనకి 740. సో 21,740 దాకా కనిపిస్తుంది ఫస్ట్ టార్గెట్. సెకండ్ టార్గెట్ 21,660. ఒకవేళ నాకు అప్ సైడ్ మూమెంటం రావాలంటే మాత్రం నాకు ఈ లెవెల్ అయితే బ్రేక్ అవ్వాలి అప్ సైడ్ మూమెంటంకి. సో సిఈ లెవెల్ నేను ఒకవేళ పర్చేజ్ చేయాలంటే మాత్రం నాకు ఈ లెవెల్ అయితే బ్రేక్ అవ్వాలి. 21,920 లెవెల్ అయితే ఫస్ట్ మాకు బ్రేక్ అవ్వాలి సిఈ సైడ్ ఎంటర్ అవ్వాలంటే మాత్రం. ఓకే, సిఈ సైడ్ ఎంటర్ అవ్వాలంటే మాత్రం ఈ లెవెల్ అయితే బ్రేక్ అవ్వాలి. వన్స్ ఇది బ్రేక్ అయిన తర్వాత నేను సిఈ సైడ్ ఎంటర్ అవ్వడానికి చూస్తాను విత్ ఏ టార్గెట్ ఆఫ్ నాకు వచ్చేసి 22,080 దాకా నాకు టార్గెట్ కనిపిస్తుంది. సో నాకు ఫస్ట్ ఈ లెవెల్ అయితే ఎప్పుడైతే నాకు ఈ లెవెల్ అయితే బ్రేక్ అవుతుందో ఆల్మోస్ట్ 21,920 నుంచి 21,960 లెవెల్స్ బ్రేక్ అయితే సో నాకు వచ్చేసి ఈరోజు మోస్ట్ ప్రాబ్లీ అప్ సైడ్ మూమెంటం కంటే నాకు డౌన్ సైడ్ మూమెంటం కొంచెం ఫాస్ట్గా కరెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అది మీరు ఒకసారి చూడండి మన నిఫ్టీ చార్ట్స్ ద్వారా. ఓకే, మన నిఫ్టీ చార్ట్స్ ద్వారా. నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాము. సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి మీరు ఎప్పుడైనా గమనించండి, ఇక్కడ వచ్చేసి మనకి 15 మినిట్స్ కానీ ఈఎంఏ చార్ట్ అనేది బాగా వర్కౌట్ అయింది. ఈవెన్ నిఫ్టీలో కూడా బాగా వర్కౌట్ అయిందండి. ఇది మొత్తం మనం వచ్చేసి ఒక ప్రాఫిట్ బుకింగ్ అనేది మనకి సిగ్నలింగ్ అయితే ఇచ్చింది ఫ్రైడే. సో ఈరోజు నాకు లెవెల్స్ చూసినట్లయితే నాకు ఇమీడియట్గా 45,800 ఈ లెవెల్స్ కనుక క్రాస్ అవుతూ ఉంటే మాత్రం 45,800 మేజర్గా ఈ లెవెల్స్ అండి. ఈ లెవెల్స్ దగ్గర నేను ఒక రెడ్ క్యాండిల్ ఫామ్ అయితే మాత్రం ఎంటర్ అవుతాను. ఈ లెవెల్స్ నుంచి నాకు దగ్గర నాకు చాలా కరెక్షన్ అయితే కనబడే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. 45,800 నుంచి నాకు 45,500 ఫస్ట్ ఈ లెవెల్, తర్వాత 45,235 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. సో ఈరోజు మార్కెట్ కొంచెం నాకు ఒక రేంజ్ బౌండ్ కంటే కొంచెం ఏదైనా ఉన్న కరెక్షన్ కనబడితే మాత్రం కొంచెం ఫాస్ట్గానే ఉండే ఛాన్సెస్ అయితే నాకు కనిపిస్తుంది. అది మీరు ఒకసారి మనం ఇక్కడ చార్ట్స్ ద్వారా చూస్తున్నాము. ఓకే, సో నేను 45,800 లెవెల్స్ బ్రేక్ అవుతూ ఉంటేనే మాత్రం నేను పిఈ సైడ్ ఎంటర్ అవుతాను. లేదు సిఈ సైడ్ అయితే మాత్రం నాకు మినిమం వచ్చేసి యాజ్ పర్ చార్ట్స్ వచ్చేసి నాకు ఈ లెవెల్ అయితే బ్రేక్ అవ్వాలి. ఓకే, నాకు యాజ్ పర్ చార్ట్స్ వచ్చేసి నాకు ఈ లెవెల్ అయితే బ్రేక్ అవ్వాలండి 46,300 దాకా. ఓకే, ఆ లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం నేను సిఈ సైడ్ అనేది ప్లాన్ చేస్తాను.
సిఈ సైడ్ అనేది ప్లాన్ చేస్తాను. ఓకే, సో ఏదన్నా మనకి ఉన్న లెవెల్స్ మనం వాట్సాప్ గ్రూప్ ద్వారా ఇంటిమేట్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక 2 స్టాక్స్ అనేది ఇక్కడ చూద్దాం చేస్తాను. ఒకటి వచ్చేసి టాటా మోటార్స్ అండి, మనకి మంచి రిజల్ట్స్ ఇచ్చినట్లయితే నాకు వచ్చింది ఇన్ఫర్మేషన్. సో యాజ్ పర్ రిజల్ట్స్ కానీ లేకపోతే మనకి యాజ్ పర్ ఈవెంట్ చార్ట్స్ చూసినా మనకి ఈ లెవెల్ అయితే బ్రేక్ అయింది. సో టాటా మోటార్స్ ఎలా ట్రేడ్ చేయాలి ఈరోజు అనేది మీకు ఒకసారి చూపిస్తాను. నేను ఇప్పుడు ఇక్కడ ఎంటర్ అవుతానండి. కరెక్ట్ 882 లెవెల్ దగ్గర నాకు కరెక్ట్ ఈఎంఏ చార్ట్ అనేది బ్రేక్ అవడం జరుగుతుంది. ఈవెన్ ఇన్సైడ్ క్యాండిల్ కూడా మనకి ఇన్సైడ్ క్యాండిల్ కాదులేండి, మనకి ఈఎంఐ చార్ట్ ద్వారా ఇది వచ్చేసి బ్రేక్ అవడం జరుగుతుంది. సో నాకు స్టాప్ లాస్ వచ్చేసి ఈ లెవెల్ పెడతాను. 878 దగ్గర స్టాప్ లాస్ పెడతాను. 882 దగ్గర ఎంటర్ అవుతాను. నాకు టార్గెట్ వచ్చేసి దగ్గర దగ్గర 895 దాకా కనిపిస్తుంది. ఇది మీరు ఒకసారి చూడండి యాజ్ పర్ చార్ట్స్. సో 882 దగ్గర ఎంటర్ అవుతున్నాను. విత్ 4 పాయింట్స్ స్టాప్ లాస్ తీసుకుంటున్నాను. కాకపోతే మనకి 16 పాయింట్స్. సో 1:4 ప్రాఫిట్స్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి మనకి 900+ దాకా మనకి ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్స్. సో టాటా మోటార్స్ నాకు చాలా క్లియర్గా కనిపిస్తుంది యాజ్ పర్ చార్ట్స్. సో మోస్ట్లీ నేను టాటా మోటార్స్ స్టాక్ ఆప్షన్ ప్రిఫర్ చేయడానికి చూస్తాను ఈరోజు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎస్బీఐ వచ్చేసి మనకి మేజర్గా మొన్న మార్కెట్ నెగిటివ్లో ట్రేడ్ అవడానికి కారణం ఎస్బీఐ అండి. ఎందుకంటే ఇది రిజల్ట్స్ అనేది ఆఫ్టర్ ఈవెన్ పోస్ట్ మార్కెట్ తర్వాత మనకి రిజల్ట్స్ ఇచ్చినా కానీ మార్కెట్లో కరెక్షన్ బికాస్ ఆఫ్ ఎస్బీఐ బాగా జరిగింది. సో నాకు ఈరోజు లెవెల్స్ చూసినట్లయితే ఇది ఎస్బీఐ వచ్చేసి నాకు ఈ లెవెల్స్ కనుక 646 ఒకవేళ ఫ్లాట్గా కనుక ఓపెన్ అయితే మాత్రం 646 బ్రేక్ అవుతా ఉన్నప్పుడు నేను ఎంటర్ అవుతాను. నాకు ఫస్ట్ టార్గెట్ వచ్చేసి దగ్గర దగ్గర 635 దాకా కనిపిస్తుందండి. దగ్గర దగ్గర 635 దాకా కనిపిస్తుంది. సో 646 బ్రేక్ అవుతా ఉంటే నేను ఎంటర్ అవుతాను. 635 దాకా కనిపిస్తుంది. కాకపోతే ఇక్కడ మనకి స్టాప్ లాస్ అనేది దగ్గర దగ్గర ఈ లెవెల్ దాకా మనము స్టాప్ లాస్ దాకా తీసుకోవచ్చు అండి. ఈ లెవెల్ దాకా సో 650 652 దాకా ఈ లెవెల్స్ వచ్చేసి మనం స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. అది మీరు ఒకసారి చూడండి. మోస్ట్లీ నాకు ఈరోజు టాటా మోటార్స్ ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయితే మాత్రం ఆ లెవెల్స్ బ్రేక్ అయితే నాకు మంచి ప్రాఫిట్స్ అయితే వచ్చే ఛాన్స్ అయితే ఉన్నాయి. ఓకే, సో క్వైరీస్ ఉంటే మనకు వాట్సాప్ గ్రూప్ ద్వారా చెప్పండి. సో 2-3 క్వైరీస్ ఉన్నాయండి, అవి నేను నెక్స్ట్ వీడియోలో రిజాల్వ్ చేస్తాను మన సబ్స్క్రైబర్స్. అండ్ మోర్ ఓవర్ ఐపీఓస్ గురించి కూడా మనము ఏదైనా ఈవినింగ్ కానీ రేపు ఎర్లీ మార్నింగ్ కానీ మనము మన యొక్క ఛానల్ ద్వారా మీకు ఇంటిమేట్ చేస్తాను. థ్యాంక్ యూ. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అండి.